Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అంటే ఇక ఈ వీడియోలో ఏంటిది అంటే అమెజాన్తో ఎక్కువ ఇన్కమ్ కాకపోయినా అంతో ఇంతో ఇన్కమ్ని ఏం చేయొచ్చు నేను చెప్పబోయే ఈ ప్యాటర్న్ ద్వారా. సో అమెజాన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్తో చాలా ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. నా ఓల్డ్ వీడియోస్ చూసుకుంటే అమెజాన్ మీద నేను చాలా వీడియోస్ చేశాను, అమెజాన్ రిలేటెడ్గా ఎలా ఇన్కమ్స్ ఏం చేస్తారు అని చెప్పేసి. రైట్, ఇప్పుడు వాటన్నిటి గురించి మళ్ళీ నేను మాట్లాడను. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది బాగా పాపులర్ అవుతుంది. ఆ అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ కాకపోయినా అంతో ఇంతో ఇన్కమ్స్ని ఎలా ఏం చేస్తాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో రైట్ నౌ, అండ్ మీ అందరికీ అమెజాన్ అకౌంట్ ఉంటుంది కదా, రైట్, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. అదే మన అమెజాన్ సైట్. ఇక ఈ అమెజాన్ అనేది వరల్డ్ వైడ్గా ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది ఈ రోజుల్లో బాగా పాపులర్ అవుతుంది పేమెంట్ గేట్వేస్లలో. యూనో, మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నా, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా, లేదా ఇంకా ఏదైనా టికెట్స్ బుక్ చేసే ప్యాటర్న్లో మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ కొన్ని చోట్ల అడుగుతూ ఉంటుంది. ఆ పే బ్యాలెన్స్తో మనం ఇక్కడ క్యాష్ బ్యాక్స్ని తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ అది ఎలా తీసుకుంటాం, ఏ విధంగా తీసుకుంటాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి అమెజాన్ అకౌంట్ ఉంటుంది. ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే ఒక్కసారి ఇక్కడ మీకు కనిపిస్తున్న పే బ్యాలెన్స్ అనే బటన్ని క్లిక్ చేయండి. అమెజాన్లోకి వెళ్ళి ఇక్కడ ఆర్డర్స్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ పే బ్యాలెన్స్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. సో ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు డిఫరెంట్ ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఆఫర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అండ్ యాడ్ బ్యాలెన్స్ గెట్ 10% అప్ టు 250. ఓకే, సో అదంటే ఏంటిది, నెక్స్ట్ 50% క్యాష్ బ్యాక్ మొబైల్ రీఛార్జెస్లో అండ్ మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఇలా డిఫరెంట్గా ఎన్నో ఆఫర్స్ ఇక్కడ మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఆన్లైన్లో చాలా చోట్ల అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది చక్కర్లు కొడుతుంది. రైట్, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్, అమెజాన్ అకౌంట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈజీగా ఇక్కడ ఇన్కమ్ ఎలా తీసుకుంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యాడ్ మనీ అనే బటన్ని క్లిక్ చేయండి. యాడ్ మనీ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు అండ్ ఇక్కడ నేను చెప్పబోయే ఈ ఆఫర్ ఏంటిదంటే ఎవ్రీ మంత్ 3 days ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ 3 రోజులు మీకు ఉంటుంది, లేదా అడిషనల్గా మీకు అమెజాన్ అక్కడ ఆఫర్ ఇస్తూ ఉంటే ఆ ఆఫర్లో అయినా మీరు ఇక్కడ ఇన్కమ్స్ని తీసుకోవచ్చు. ఆ ఆఫర్ ఏంటిదంటే మీరు 500 రూపీస్ యాడ్ చేసినప్పుడు మీకు 50 రూపీస్ ఎక్స్ట్రాగా అమెజాన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఒక 500 రూపాయలు యాడ్ చేసినప్పుడు అండ్ మీకు 10% క్యాష్ బ్యాక్ కింద 50 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా రాయడం జరిగింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ అప్ టు 250. ఇలా మీరు 2500 రూపీస్ ఇక్కడ అమెజాన్ అకౌంట్లో పెట్టుకున్నట్లయితే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ మీకు క్రెడిట్ అవ్వడానికి 24 to 72 hours టైం పడుతుంది. ఎక్కడ ఫ్రాడ్ జరగదు, జెన్యున్గా మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. అండ్ లేదు అనుకుంటే అమెజాన్లో ఆ ఆఫర్ ఉంటే మీకు పక్కాగా యాడ్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా కారణం ఏంటిదంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి దాని గురించి చెప్పడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మీరు ఒక 500 చేసినప్పుడు మీకు 550 అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ 550తో మీరు ఇంకా ఏదైనా వస్తువు కొన్నారనుకోండి పే బ్యాలెన్స్తో, మళ్ళీ మీకు 10% క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ అమెజాన్తో మీరు డైరెక్ట్గా ఏదైనా వస్తువు కొనాలి అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఏదైనా మొబైల్ మనం చూసుకుందాం. సో ఒక మొబైల్ గురించి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఈ మొబైల్ ఉంది అండ్ ఈ మొబైల్ని క్లిక్ చేసి మీరు కొనాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి పెట్టినప్పుడు లేకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు ఇంత అమౌంట్ ఇక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇంత అమౌంట్ కాకుండా మీ పే బ్యాలెన్స్లో అమౌంట్ ఉంది అనుకోండి, మళ్ళీ 10% క్యాష్ బ్యాక్ మీకు రిటర్న్ అవుతుంది. 10 or 15. ఓకేనా, సమ్ టైమ్స్ 10, సమ్ టైమ్స్ 15. సో అక్కడ ఆ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు బెనిఫిట్ ఎలా జరిగింది అండ్ మీరు యాడ్ బ్యాలెన్స్కి మీకు 10% క్యాష్ బ్యాక్ యాడ్ అయింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటిదంటే మీరు కొనే వస్తువు మీద 10% క్యాష్ బ్యాక్ యాడ్ అయిపోయింది. అంటే మీకు ఇక్కడ టోటల్గా 20% క్యాష్ అనేది మీకు రిటర్న్ అయిపోయింది. ఓకేనా, సో ఇదే మనం డైరెక్ట్గా కొనుక్కుంటే ఏంటిదంటే 7000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఇది ఇలా పే బ్యాలెన్స్ యాడ్ చేసుకుని ఇన్కమ్స్ని తీసుకోవచ్చు. ఇకపోతే డిఫరెంట్ వాటిలలో ఎలా ఇన్కమ్స్ని మనం గ్రాప్ చేసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. మీరు అమౌంట్ యాడ్ చేసిన తర్వాత సో అమెజాన్లో ఇంత అమౌంట్ నా దగ్గర ఉంది అని చెప్పేసి భయపడకండి. ఈ అమౌంట్ మీకు ఎక్కడికి వెళ్ళదు. ఇక ఈరోజు మార్కెట్లలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో అమెజాన్ పే బ్యాలెన్స్ చాలా చోట్ల యాడ్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా వేస్లలో కూడా ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ రాబోతుంది అనమాట. అంటే అండ్ ఈజీ టు వే. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పేపాల్ని ఎలా యూజ్ చేస్తున్నామో అండ్ దాంతోపాటు పేపాల్ ట్రాన్సాక్షన్స్ని ఎలా రన్ చేసుకుంటున్నామో అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన యూపీఐ సిస్టమ్ ఎలా బేస్ చేసుకొని నడుస్తుందో దానికి తగ్గట్టుకునే, అంటే యూపీఐ వేరు ఇది వేరు.
సో దానికి తగ్గట్టుగానే ఈ సిస్టమ్ కూడా రాబోతుంది అండ్ ఇంకా రానున్న రోజుల్లో. ఓకేనా? సో మీరు ఈజీగా పేమెంట్స్ చేయాలి అనుకుంటే అమెజాన్ పే నుంచి ఈజీగా అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు, పంపించుకోవచ్చు. దాంతోపాటు దీని నుంచి క్యాష్ బ్యాక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. రైట్, ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీరు పేటిఎం నుంచి కాకుండా అమెజాన్ పే నుంచి మొబైల్ రీఛార్జెస్ చేసుకుంటే 50% క్యాష్ బ్యాక్ మీకు యాడ్ అవుతుంది అనమాట, అప్ టు 50 రూపీస్ వరకు. అంటే మీరు 100 రూపీస్ మీరు రీఛార్జ్ చేశారనుకోండి, 50 రూపీసే మీకు ఛార్జ్ చేస్తుంది, మిగతా 50 అనేది మీకు క్యాష్ బ్యాక్ కింద మళ్ళీ రావడం జరుగుతుంది. అండ్ ఇకపోతే మూవీ టికెట్స్ ఆల్రెడీ ఇవన్నీ మేము యూజ్ చేశాను. సో యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. మీరు బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 50% వరకు మీకు అండ్ ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇన్స్టాంట్గా కాదు, మీకు టైం తీసుకుంటుంది. ఇన్స్టాంట్గా అనేది రాదు. మీరు ఇన్స్టాంట్గా తీసుకోవాలనుకుంటే అండ్ లాస్ట్ టైం ఐమాక్స్లో నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు పేపాల్కి ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ ఉండేది. అంటే పేపాల్ అకౌంట్ నుంచి మనం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఇన్స్టాంట్గా ఇప్పుడు టికెట్ 270 రూపీస్ ఉంది బిగ్ స్క్రీన్లో. సో 270 రూపీస్కి ఏంటిదంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు దానికి అయ్యే కాస్ట్ అనేది ఇన్స్టాంట్గా కట్ అయిపోయి అండ్ డైరెక్ట్గా ఎంతైతే పే చేయాలో అంత అమౌంట్ అక్కడ మనకు అడగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇవి సర్టెన్ టైం తీసుకుంటాయి మనకు అమౌంట్ యాడ్ అవ్వడానికి. రైట్, ఇకపోతే డిఫరెంట్ వేస్లలో ఉన్నాయి. ఇక 10% అప్ టు 50 గిఫ్ట్ కార్డ్స్. సో యాక్చువల్లీ నేను గివ్ అవే పెట్టినప్పుడు అందరికీ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కొంతమందికి ఇస్తానని చెప్పాను. బట్ కానీ ఏంటంటే చాలా మంది అండ్ పేటిఎం క్యాష్ కావాలని చెప్పేసి అడిగారు, వాళ్ళందరికీ పేటిఎం క్యాష్ ఇవ్వడం జరిగింది. అమెజాన్ గిఫ్ట్ కార్డ్తో యూజ్ ఏంటిదంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ బర్త్డే ఎవరిదైనా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటిదంటే వాళ్ళకి ఒక గిఫ్ట్ పంపించాలి అంటే డైరెక్ట్గా ఒక గిఫ్ట్ లెక్క, అంటే ఇప్పుడు ఒక 500 రూపీస్ వాళ్ళకి పంపించాలి అనుకుంటే అండ్ డైరెక్ట్గా ఈ గిఫ్ట్ కార్డ్ని జనరేట్ చేసేసుకొని అండ్ ఆ గిఫ్ట్ కార్డ్ వాళ్ళకి పంపించినట్లయితే ఆటోమేటిక్గా ఏంటిదంటే ఆ గిఫ్ట్ 500 వాళ్ళకి వెళ్తుంది, అక్కడ మనకు 50 రూపీస్ మళ్ళీ జనరేట్ అవుతుంది. ఓకేనా? అప్ టు 10%. ఇలా మనం పెట్టిన చిన్న అమౌంట్ ఎన్నో క్యాష్ బ్యాక్స్ రూపంలో మనకి తెచ్చి పెడుతుంది అనమాట. సో మీరు కూడా నెక్స్ట్ నుంచి అమెజాన్ పేతో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయండి, అమెజాన్ పేతో మీరు ఏదైనా కొనండి అండ్ ఎక్కువ క్యాష్ బ్యాక్ని మీ సొంతం చేసుకోండి. ఓకేనా? సో సింపుల్ వీడియో అండ్ మీకు ఇది ఏదైనా ల్యాగ్ అయిపోయి ఉంటుందేమో. సో రైట్ నో అది అందరికీ తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో రైట్ నో ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుంటాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాస్, అండ్ దాంతోపాటు కింద కామెంట్ ఏదో ఒకటి పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.